సైబర్ సెక్యూరిటీలో లో కోడింగ్ కోర్సెస్ ఎగ్జాంపుల్ మనం చెప్తున్నాను. ఆల్మోస్ట్ మోడరేట్ కోడింగ్ జనరల్ గా అందరూ SOC అంటారు, కానీ GRC లో కూడా లో కోడింగ్ ఉంటుంది. అండ్ దీంట్లో మళ్ళీ కొన్ని కాంపోనెంట్స్ లో SOC లో కూడా బేసిక్ లెవెల్ కోడింగ్ ఉంటుంది. అప్లికేషన్ సెక్యూరిటీలో కూడా కొంచెం మినిమల్ కోడింగ్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సైబర్ సెక్యూరిటీలో కూడా చాలా లో కోడింగ్ కోర్సెస్ ఉన్నాయి, మినిమల్ కోడింగ్ ఇచ్చే కోర్సెస్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు మెయిన్ ఎక్కడ వస్తుంది, మనకి మెయిన్ గా చాలా ఇంకొక ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ సంబంధించి ఎవరు కూడా రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేయట్లేదు, కనీసం ల్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. మన అమీర్పేటలో పోతే బోల్డ్ మంది సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ అందులో ఎంతమంది విత్ ల్యాబ్ ఫెసిలిటీతో, విత్ ఇంటర్న్షిప్ తోటి బూట్ క్యాంప్స్ ప్రొవైడ్ చేస్తూ, దాంతోపాటు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తూ, రైట్ మనకి జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూసే కాదు, జాబ్ వచ్చే వరకు ప్రాజెక్ట్స్ చేపిస్తూ, 3 లైవ్ ప్రాజెక్ట్స్ చేపిస్తూ, ఇలా సైబర్ సెక్యూరిటీలో మీకు ఏ కోర్స్ సూట్ అవుతుందో కూడా వాళ్ళు గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అనుకోవచ్చు, చాలా తక్కువ మంది ఉన్నారు. దాంట్లో మెయిన్గా ఇక్కడ మనం చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది క్వాలిటీ థాట్ అమీర్పేటలో మనం నేర్చుకోవచ్చు. దీనికి సంబంధించి చాలా క్లారిటీగా వాళ్ళు డైరెక్ట్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనగానే రా బాబు సైబర్ సెక్యూరిటీ కోర్స్ జాయిన్ అయిపో అని డబ్బులు కట్టించుకోరు. ఫస్ట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ నీకు సూట్ అవుతుందా, సూట్ అయితే ఏ మాడ్యూల్ నేర్చుకుంటూ ఉంటుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి సో వాళ్ళు జాబ్ ఓరియంటెడ్ కోర్సెసా, లేకపోతే ఇంటర్న్షిప్పా, లేకపోతే ఓన్లీ కోర్స్ తీసుకుంటే సరిపోతుందా, సో దాన్ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం గైడెన్స్ ఇస్తారు. క్వాలిటీ థాట్లో ల్యాబ్ ఫెసిలిటీ ఉంది, జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ ప్లేస్మెంట్ అసిస్టెన్సే కాదు, జాబ్ వచ్చే వరకు మీకు ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తారు, జాబ్ వచ్చే వరకు మాక్ ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, జాబ్ వచ్చే వరకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది. సో జనరల్ గా దీంట్లో రకరకాలు ఉన్నాయి. సో విత్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు, ల్యాబ్ ఫెసిలిటీ ఉంది, మనం అక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, దానికి సంబంధించి ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. అండ్ ల్యాబ్ ఫెసిలిటీలో మన డౌట్స్ వస్తే డౌట్స్ క్లియర్ చేయడానికి అక్కడ టీం కూడా అవైలబిలిటీలో ఉంటారు. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ అమీర్పేటలో చాలా వరకు ఏం చేస్తారంటే రెగ్యులర్గా వాళ్ళు పొద్దున్నే సాయంత్రం క్లాసులు చెప్తారు. ఇక్కడ అలా కాదు, డెఫినెట్లీ వర్కింగ్ ప్రొఫెషనల్ ఏదైతే రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ ఉందో, రియల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో, డెఫినెట్లీ ఆ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్ తీసుకొచ్చి క్లాసులు చెప్పిస్తూ ఉంటారు.